హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. సాటర్డే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో పప్చార్ అండి. పప్చార్ చేయబోతున్నా. నేను రెసిపీ ఏంటో చెప్తాను. రెసిపీ ఎలా ఉందో ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. పప్చార్ చేయడానికి ముందుగా కావాల్సింది కందిపప్పు, చింతపండు, ఉప్పు, టొమాటోలు, వెల్లుల్లి, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ఆయిల్, పోపు దినుసులు. మనకు పప్పుచారు చాలా టేస్ట్గా రావాలంటే పోపు దినుసులలో మనకి ఏంటంటే జీలకర్ర, ఆవాలు, తర్వాత కొన్ని మెంతులు వేయండి. తర్వాత మినపగుళ్ళు కూడా కొన్ని వేసాను. మెంతులు వేస్తే పప్పుచారు చాలా బాగుంటుంది. తర్వాత ఏంటంటే నేను కొంచెం ఇంగువ కూడా వేస్తాను అనమాట. ఇంగువ, పసుపు, కారం. మాకైతే పప్పుచారులో ఖచ్చితంగా కావాల్సినవి అయితే పాపడాలు కావాల్సిందే అండి. పాపడాలు లేకపోతే మాత్రం ముద్ద అయితే దిగదు. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు ఇవన్నీ ఖచ్చితంగా నోట్ చేసుకోండి. నేనైతే వీడియో క్లారిటీగా తీస్తున్నానని అనుకుంటున్నాను. ఇంకేమైనా ఇట్లా మిస్ అయ్యారంటే నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవేనండి. నేనైతే ఒక కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో ఫస్ట్ అయితే నేను కందిపప్పు వేస్తున్నా. నేను ఒక పావు కిలో కందిపప్పు తీసుకున్నా. తర్వాత వచ్చేసి నేను ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేస్తున్నా. టమాటా ముక్కలు, ఇందులోనే ఒక 4-5 వెల్లుల్లి, చూడండి వెల్లుల్లి వేస్తున్నా. ఇందులోనే నేను పోపు కట్ చేశాను కదా ఇందాక, పచ్చిమిర్చి కూడా వేస్తున్నా, ఒక 2-3. తర్వాత వచ్చేసి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా. కొంచెం పసుపు వేస్తున్నా. మళ్ళీ మనం పోపులో కూడా కొంచెం వేసుకోవచ్చు. కారం రుచికి సరిపడంత ముందే పసుపు వేసేసాను. నేను కొంచెం కారం ఎక్కువనే తీసుకున్నాను, ఒక 2 స్పూన్స్ తీసుకున్నా. నేను ఏంటంటే కందిపప్పు పావు కిలో తీసుకున్నాను అనమాట. కొంచెం ఆయిల్ కూడా వేస్తాను ఇందులో. నేను ఆయిల్ కొంచెం పోపు కూడా ఉంచుతాను అనమాట. ఇందులోనే నేను చింతపండు కూడా వేస్తాను. చింతపండు తొందరగా నానిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇందులో చింతపండు రసం వేయాల్సిందే. ఇదిగో చింతపండు రసం వేసాను. ఇంకొక 5 విజిల్స్ వచ్చే వరకు నేను ఇలానే గ్యాస్ ఆన్లో పెడతాను అనమాట. సరిపడా ఉప్పు, ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను నేనైతే ఉప్పు. తర్వాత పప్పు మునిగేంత వరకు గ్లాస్ వాటర్. గ్లాస్ వాటర్. మూత పెట్టేసి మనకు ఒక 5 విజిల్స్. ఫస్ట్ అయితే మనం గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకుందామండి. ఇది ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న కుక్కర్ అయితే నేను, చూడండి ఎంత బాగుందో. ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న కుక్కర్. విజిల్స్ 5 వచ్చాక చూసుకున్నాం. ఆల్మోస్ట్ మన పప్పుచారు అయితే ఉడికిపోయిందండి. ఇంకా మనము పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు కిందాక వెల్లుల్లి చూపించాను కదా, ఇప్పుడైతే మనం వెల్లుల్లిని కొంచెం కచ్చపచ్చగా దంచుకుందామండి. ఇట్లా ఏంటంటే ఇట్లా దంచుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఇలా కచ్చపచ్చగా అన్నమాట. పోపు పెట్టుకోవడానికి అయితే ముందుగా గ్యాస్ వెలిగించుకుందాము. ఒక చిన్న కడాయి పెట్టుకుందాం. ఇందాక తీసి పెట్టుకున్నాం కదా ఆయిల్, నేనైతే నాకు ఒక గ్లాస్ ఉంటుంది. ఆ గ్లాస్తో నేను ఒక గ్లాస్ ఆయిల్ పోసుకుంటున్నా. పప్పుచారు అంటే కొంచెం అది చేస్తే అంటే మన ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఎక్కిన ఆయిల్లో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, మెంతులతో పప్పుచారు చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఇవన్నీ ఇందులో వేస్తున్నా. కొంచెం గ్యాస్ చిన్నగా పెట్టుకున్నా, చిటపట అంటుంది.
ముందైతే కొంచెం కొత్తిమీర ఇలా వేస్తాను అనమాట, బాగుంటుంది టేస్ట్ పచ్చిది వేస్తే. పచ్చ దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, ఇవైతే వేస్తున్నా నేను. ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఇవైతే కొంచెం దూరగా వేగాలి. ఇవి కొంచెం అటు ఇటు వేగిన తర్వాత కొంచెం ఇలా అనుకోండి. కొంచెం గ్యాస్ ఎక్కువ పెడుతున్నాను నేనైతే. ఇలా వేగిన తర్వాత ఇందులో ఇందాక పప్పుచారులో కారం వేసాను కదా, ఒక 2 స్పూన్స్ కారం వేసాను, పసుపు వేసాను. ఇందులో అయితే నేను ఇంకొంచెం రుచి సరిపడి, నాకు ఎండుమిర్చి అంటే ఇష్టం కాబట్టి నేను ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఎండుమిర్చి తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, తర్వాత వచ్చేసి కరివేపాకు. కొత్తిమీర అయితే నేను దీంట్లో వేయట్లేను పోపులో. కరివేపాకు సిమ్లో పెట్టుకోవాలి, గ్యాస్ అయితే సిమ్లోనే చేయాలి ప్రాసెస్ అంతా. పోపు అయితే చాలా బాగుంటుందండి. మెంతులు వేసాం కదా, మెంతులు వేసి చూడండి ఒకసారి పప్పుచారు. సరే పప్పుచారు ఇంత టేస్ట్ రావడానికి మెయిన్ రీజన్ అయితే మెంతులే అనమాట. మీరైతే మెంతులు వేయండి, చాలా బాగుంటుంది. సిమ్లోనే ఉంది. ఇందులో ఇంకొంచెం చిటికెడంత పసుపు వేద్దాం. ఇందాక మనం పప్పుచారులో వేసాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు. ఒకసారి కలపాలి దీన్ని. ఇందులోనే నేనైతే రుచికి సరిపడంత ఇంగు వేస్తున్నానండి. మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. చాలా బాగుంది ఇగో ఇంగువ, ఇదైతే చాలా బాగుందండి. మొన్నే షాప్ నుంచి తీసుకొచ్చాను, చాలా అంటే చాలా బాగుంది. ఇంగువ అయితే వేసుకోవాలి. కొంచెం ఒక 5 మినిట్స్ నుంచి మన పప్పుచారులో పోసేసుకోవడమే. మనము ఈ అయిపోయింది కదా, గ్యాస్ కట్టేద్దాం. గ్యాస్ కట్టేసి పోపునంతా పప్పుచారులో పోసేసుకున్నాం. పప్పుచారులో పోసేసుకొని ఏం చేయాలంటే, ఇప్పుడు ఇదంతా పొంగుతుంది కదా, మనం వెంటనే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే దాంట్లో ఆవిరి ఉంటుంది కదా, ఆవిరి అంతా బయటికి పోకుండా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది పప్పుచారు. ఒక 5 మినిట్స్ ఆగి తీసేద్దాం. ఇంకా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పుచారు. మీరైతే మెంతులు ఇవన్నీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఈ లాంగ్ వీడియో ఖచ్చితంగా చూడండి. నేను ఏ మిస్టేక్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఏ మిస్టేక్ లేకపోతే మాత్రం నాకు ఎలా చేయాలి, ఇంకేం ప్రాసెస్ వాడాలి, ఇంకేమేమి చేయాలి మాత్రం ఖచ్చితంగా నాకు చెప్పండి. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే సారీ అండి, పక్కింట్లో పిల్లలు ఉన్నారు. సో నేను ట్రై చేస్తున్నా, ఫస్ట్ టైం కుకింగ్ వీడియో కాబట్టి. పప్పుచారు అయితే అయిపోయిందండి, రెడీగా అయింది. మనము పోపు వేసాము కదా, అందుకోసం మూత పెట్టామన్నా. మూత పెడితే ఆవిరితో పప్పుచారు అంత బాగుంటుంది అన్నమాట. నేను ఆల్రెడీ గ్యాస్ కట్టేశాను. చూద్దాం ఒకసారి పప్పుచారు ఎలా ఉందో. ఇప్పుడు మూత వేసి చూస్తున్నాను. చూడండి మన ఎమ్మి సాటర్డే స్పెషల్ పప్పుచారు. వావ్, చూస్తున్న నోరుతుంది కదా. నేనైతే ఇందాక కొత్తిమీర వేసాను కదా, ఇంకొంచెం కొత్తిమీర వేస్తానండి. నాకు పచ్చిది వేయడం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుంటుందో కొత్తిమీర వేస్తే. పప్పుచారు, ఎమ్మి పప్పుచారు వేసిన తర్వాత మన పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం సాల్ట్ చూసాను నేను, కొంచెం సాల్ట్ తక్కువైతే కొంచెం సాల్ట్ వేసుకోండి. టేస్ట్ చూసినాక వేసుకోండి. మనకు గుమగుమలాడే మన పప్పుచారు రెడీ. ఈ పప్పుచారు ఎలా ఉంది, వీడియో ఎలా ఉంది ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీంట్లో పప్పుచారులో ఏమైనా తక్కువ ఉంటే మాత్రం చెప్పండి. నేనైతే అన్నీ వేసాను అనుకుంటున్నాను. ఇంకా నేను ఎలాంటి వీడియోలు చేయాలన్నది ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ గాయ్స్, ఉంటా మరి.